పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర చెస్ అసోసియేషన్, అంబేద్కర్ కోనసీమ జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2026కి అమలాపురం రూరల్ మండలం సమనసలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదికగా నిలిచింది. ఆదివారం నిర్వహించిన స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్కు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 మంది పాల్గొన్నారు. ఓపెన్ కేటగిరీ కావడంతో 4 ఏళ్ల పిల్లాడి నుంచి 56 ఏళ్లు దాటిన వారు సైతం చెస్ పోటీలకు హాజరయ్యారు. చదరంగ పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తికి సోపానాలుగా నిలుస్తున్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి పడాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో అమలాపురం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆదివారం రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. పాఠశాల చైర్మన్ నంద్యాల నాయుడు, ప్రిన్సిపల్ నంద్యాల మను విహార్, డైరెక్టర్ స్నేహప్రియ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి 250 మంది చెస్ క్రీడాకారులు తరలివచ్చారు. తూర్పు గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు తరలివచ్చి చదరంగం పోటీల్లో పాల్గొన్నారు. స్విస్ లీగ్ పద్ధతిలో 7 రౌండ్ల టోర్నమెంట్ పోటీలు జరిగాయి. ఇంటర్నేషనల్ రేటింగ్ చదరంగం పోటీల్లో పాల్గొని 46 మంది క్రీడాకారులు సైతం ఈ చెస్ పోటీల్లో భాగస్వామ్యులయ్యారు. 5 సంవత్సరాల నుండి 56 సంవత్సరాల వయసు కలిగిన వారంతా చెస్ పోటీలలో పోటీ పడ్డారు. ఒకరికి దీటుగా మరొకరు అన్నట్లు చదరంగ పోటీల్లో ఆడుతూ తమ సత్తా చాటారు. రావులపాలెంకు చెందిన శ్రీకర్ అనే 5 సంవత్సరాల బాలుడు చదరంగం పోటీల్లో ఉదంటులతో తలపడ్డాడు. ఈ చెస్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ తన 39 సంవత్సరాల ఉద్యోగ సర్వీస్లో ఎక్కడా రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం చూడలేదన్నారు. విద్యార్థుల మేధాశక్తికి పదును పెట్టేందుకు చెస్ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అటువంటి పోటీలను నిర్వహించిన డిపిఎస్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పలు బహుమతులను కూడా విజేతలకు అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వీరబాబు, ఏపీ చెస్ అసోసియేషన్ సెక్రటరీ కె జగదీష్, చీఫ్ ఆర్బిటర్ జీవి కుమార్, టోర్నమెంట్ డైరెక్టర్ వి శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సార్ ఇలాగా ఇవాళ ఏపీ స్టేట్ డెడ్లీ పబ్లిక్ స్కూల్లో టోర్నమెంట్ జరిగింది. అందులో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నేను రాజమండ్రి నుంచి వచ్చిస్తాను. డైలీ ఒక 4 to 5 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఎంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఏమన్నా రీజనల్ లెవెల్లో కానీ ఏమన్నా చెస్ పోటీల్లో పాల్గొన్నారు? పాల్గొన్నాను సార్. అది ఒక 10 to 15 డిస్ట్రిక్ట్ ఛాంపియన్స్ అయ్యాను. స్టేట్లో ఒక 10 to 5 వరకు వచ్చింటాయి ఇప్పటికి. నేషనల్స్లో ఒకసారి వచ్చింది సెకండ్. మీ గోల్ ఏంటి? చెస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చారు కదా, ఈరోజు ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఢిల్లీ పబ్లిక్లో జరిగిన ఈ టోర్నమెంట్లో మీరు ఫస్ట్ ప్లేస్ వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు అచీవ్ దిస్ ఫస్ట్ ప్రైజ్. నా గోల్ వచ్చి సూపర్ GL 2700 రేటింగ్ దాటాలి. మై నేమ్ ఇస్ కే ప్రభాకర్. మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను CA ఇంటర్ చదువుతున్నా. నేను అమలాపురంలో జరిగిన BPS స్టేట్ ఓపెన్ టోర్నమెంట్కి వచ్చాం. నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. దాన్ని బట్టి చాలా ఆనందిస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ప్రాంతీయ లెవెల్లో కానీ ఎప్పుడైనా సరే మనం ఈ పోటీల్లో పాల్గొన్నావా? నేను ఆల్మోస్ట్ 6 years నుంచి ఆడుతున్నా. నేను చాలా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ సెలెక్ట్ అయ్యాను, స్టేట్లో సెలెక్ట్ అయ్యాను, నేషనల్స్ కూడా ఆడాను ఢిల్లీ అయ్యి. ఈ టోర్నమెంట్ మాకు తెలిసిన తర్వాత నేను మా బ్రదర్ టోర్నమెంట్కి వచ్చాము. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన DPS కమిటీకి థ్యాంక్స్. నేను ఒక అకాడమీ రన్ చేస్తున్నాను. నేను ఒక కోచ్ని, అలాగే పార్ట్ టైంగా చెస్ ఆడుతూ ఉంటాను. నేను మా బ్రదర్ ఇద్దరు కలిపి ఆడుతాం, కలిపి ప్రాక్టీస్ చేస్తాను డైలీ. My name is Devi. I am studying 9th class. I am from Kakinada. My school name is High School. In public school tournament, I am third place. I am feeling very happy for this session. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Kakinada. ఏ స్కూల్లో చదువుతున్నారు మీరు? అండర్ 15లో మీరు ఎన్నో ప్రైజ్ గెలుచుకున్నారు? Open the third place.